Hello everyone, this is Dr. Avinash Kumar Addoju from Gleneagles Hospitals, Lakdikapul, Hyderabad and Sri Universal Neuro Center, Karmangat, Hyderabad. So today we will talk about epilepsy awareness. What are the precautions to be taken during an epilepsy or seizure attack? Whenever the person who is having or suffering from seizure or epilepsy, who gets a seizure, first of all, make sure that there is ample room and ample space so that the environment surrounding is free for him to exchange the air and cushion his head so that he won't get any active head injury, and you can cushion with any simple cushion or some cloth, and make sure that his head is not being hit to the ground, and don't put anything in the mouth so that you are preventing the aspiration. And apart from that, if the seizure is more than 5 minutes, call for help or call for an ambulance. And especially during the course of the seizure, make sure that the patient is lying on the left side of the body or left lateral position, so that by doing this we are preventing aspiration into the lungs. And apart from all this, if the seizure is more than 5 minutes, call the doctor or call a neurologist or call an ambulance nearby and activate emergency. And let's hope we help all the seizure patients in doing this first aid for them. And let's see the virtual 3D video now. Thank you everyone. ఎపిలెప్సీ మూర్ఛ అనేది పదే పదే కలిగే సీజర్లతో కూడిన నాడీ సంబంధిత పరిస్థితి. ఒకరికి మూర్ఛ రావడాన్ని చూడడం ఆందోళనకరంగా ఉంటుంది, కానీ సరైన చర్యలు తెలుసుకోవడం వారి సురక్షతను నిర్ధారించడంలో గణనీయమైన తేడాను కలిగిస్తుంది. ఈ పరిస్థితిని ప్రభావవంతంగా ఎలా నిర్వహించాలో ఈ వీడియో మీకు మార్గనిర్దేశం చేస్తుంది. మూర్ఛ దాడి అనేది ఒక రోగి ఆకస్మికంగా మరియు పదే పదే అదుపులేని కదలికలను అనుభవించే పరిస్థితి. ఇది మెదడులోని విద్యుత్ ఆటంకాల కారణంగా సంభవించింది. ఆ వ్యక్తిని గాయపడకుండా రక్షించడం మీ ప్రాధాన్యత. వారు కనుక నిలబడి లేదా కూర్చుని ఉంటే వారిని మెల్లగా నేలపైకి కదిలించండి. మూర్ఛ సమయంలో వారు బహుశా కుట్టుకునే ఏవైనా గట్టి లేదా పదునైన వస్తువులను ఆ ప్రాంతం నుండి తీసేయండి. వారు నేలపైన పడుకున్నాక వారి తల నేలను తాకకుండా రక్షించడానికి వారి తల కింద దిండు లేదా మడత పెట్టిన జాకెట్ వంటి మెత్తటి మరియు చదునైన దాన్ని ఉంచండి. మూర్ఛ పెరుగుతున్న కొద్దీ వీలైతే వ్యక్తిని మెల్లగా వారి పక్కకి తిప్పండి. ఇది వారి వాయుమార్గాలను స్పష్టంగా ఉంచడానికి సహాయపడుతుంది మరియు ఏదైనా లాలాజలం లేదా వాంతి సులభంగా కారడానికి తోడ్పడుతుంది. మూర్ఛ ఎంతసేపు వచ్చింది అన్నది గుర్తించడం ముఖ్యం. ఇది ఎప్పుడు మొదలవుతుంది మరియు ఎంతసేపు ఉంటుందో గమనించండి. మీరు సహాయం కోసం పిలవవలసి వస్తే వైద్య నిపుణులకు ఈ సమాచారం చాలా ముఖ్యమైనది. మూర్ఛ సమయంలో మీరు ఎప్పుడూ చేయకూడని కొన్ని ముఖ్యమైన పనులు ఉన్నాయి. ఆ వ్యక్తి నోటిలో ఏమీ పెట్టవద్దు. పాత నమ్మకాలకు విరుద్ధంగా ఇది వారి దంతాలు లేదా దవడకు గాయం కలిగిస్తుంది మరియు వారి వాయుమార్గానికి ఆటంకం కలిగించవచ్చు. అలాగే వారి కదలికలను అరికట్టడానికి ప్రయత్నించవద్దు. మూర్ఛను ఉన్నంతసేపు దానిని కొనసాగనివ్వండి, కానీ ప్రమాదాల నుండి వారిని మెల్లగా దూరంగా ఉంచండి. వ్యక్తి పూర్తిగా కోలుకునే వరకు ఆహారం మరియు పానీయాలు ఇవ్వకండి. మూర్ఛ ఆగిపోయి వారు పూర్తి స్పృహలోకి వచ్చే వరకు ఆ వ్యక్తితో ఉండండి. తర్వాత వారికి గందరగోళంగా లేదా మగతగా అనిపించవచ్చు. ప్రశాంతంగా మాట్లాడి వారికి భరోసా ఇవ్వండి. అత్యవసర వైద్య సహాయం కోసం ఎప్పుడు పిలవాలో తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఒకవేళ మూర్ఛ 5 నిమిషాల కంటే ఎక్కువసేపు ఉంటేను, వ్యక్తి మధ్యలో మేల్కొనకుండానే పదే పదే మూర్ఛలు వస్తేను, మూర్ఛ సమయంలో గాయపడితే, తరువాత శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటేను, లేదా ఇది వారి మొదటి తెలిసిన మూర్ఛ అయితే తక్షణ సహాయం తీసుకోండి. ఈ సులువైన దశలను అర్థం చేసుకోవడం ద్వారా మీరు మూర్ఛ వ్యాధితో బాధపడుతున్న వ్యక్తికి కీలకమైన మద్దతును అందించవచ్చు. అవగాహనతో ఉండండి మరియు మీ ప్రశాంతత మరియు అవగాహన పూర్వకమైన చర్యలు అసలైన తేడాను కలిగిస్తాయని గుర్తుంచుకోండి.